హలో డ్రామా లవర్స్, ఈ వీడియోలో బ్యాడ్ మెమరీ ఎరేజర్ పార్ట్ 4ని చూడబోతున్నాం. ప్రీవియస్ పార్ట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోలు చూసి పార్ట్ 4ని ఫాలో అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ప్రొఫెసర్ హాన్కు ఒక విషయం చెబుతుంది. ఆమె ప్రయోగం చేస్తున్నప్పుడు ఏదో పొరపాటు జరిగి ఉండవచ్చని, దానివల్ల లిగాన్ తనను తన మొదటి ప్రేమగా భావిస్తున్నాడని చెబుతుంది. ఈ విషయం విని ప్రొఫెసర్ షాక్ అవుతారు. కంజు అంటుంది, లిగాన్కు నిజం చెప్పేసి మరొక సబ్జెక్ట్ను వెతుకుదాం. పరిశోధన ముఖ్యమే, కాని మనం దుష్ప్రభావాలను విస్మరించలేము కదా అని అంటుంది. అందుకు ప్రొఫెసర్ హాన్ బదులిస్తూ, ఎథిక్స్ కమిటీ నుండి దీనికి అనుమతి పొందడం చాలా కష్టమైందని, లిగాన్ లాంటి సబ్జెక్ట్ను వెతకడానికి చాలా సమయం పడుతుందని, అంత సమయం తమకు లేదని అంటారు. లిగాన్ తన 10 ఏళ్ల నాటి పేషెంట్ అని, అతని జీవితం ఎలా ఉందో తనకే తెలుసని, కాని ఈ ప్రయోగం వల్ల అతను మంచి జీవితం గడపగలడని, కాబట్టి నిజం చెప్పి ఆ అవకాశాన్ని అతని నుండి లాక్కోవడానికి తాను ఇష్టపడనని అంటాడు. ఒక అపార్థం వల్ల అతని జీవితాన్ని మళ్లీ మొదటిలా చేయలేమని అంటాడు. అప్పుడే లిగాన్ హాస్పిటల్కు వస్తాడు. మరియు ప్రొఫెసర్ హాన్ క్యాబిన్లోకి వెళ్లబోతుండగా ఒక నర్స్ అతన్ని ఆపుతుంది. కంజు అంటుంది, అంటే మీరు నన్ను అతనితో అబద్ధం చెప్పమని మరియు అతని మొదటి ప్రేమలా నటించమని చెబుతున్నారా అని అడుగుతుంది. అందుకు ప్రొఫెసర్ హాన్ బదులిస్తూ, చూడండి, గతసారిలా మళ్లీ పొరపాటు జరగకూడదని మాత్రమే నేను కోరుకుంటున్నాను. ఒక విషయం చెప్పండి, మీరు లిగాన్ను చూసినప్పుడు అతను సంతోషంగా కనిపించడం లేదా? లిగాన్ లాంటి ఇతర వ్యక్తులు కూడా తమ జీవితాల్లో సంతోషంగా ఉండాలనే మేము ఈ పని చేస్తున్నాము. ప్రతి చికిత్సకు దుష్ప్రభావాలు ఉంటాయి మరియు వాటిని సరిచేయడం మా డాక్టర్ల పని అని అంటాడు. ప్రొఫెసర్ హాన్ కంజుకు చాలా నచ్చజెప్పి, నేను నిన్ను బలవంతం చేయడం లేదు. నేను నీతో చెప్పిన దాని గురించి ఆలోచించు మరియు నీకు ఏది సరైనదనిపిస్తే అది చెయ్యి అని అంటాడు. నర్స్ లిగాన్ తలకు ఉన్న బ్యాండేజ్ను తీసి కొత్త బ్యాండేజ్ వేస్తుంది. క్యాంగ్జు తన క్యాబిన్లో కూర్చుని పనిచేస్తూ లిగాన్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె తల్లి ఫోన్ చేసి 2 వారాలుగా ఇంటికి రానందుకు చాలా కోప్పడుతుంది. కంజు అంటుంది, మీరు ఎందుకు కోప్పడుతున్నారు? నేను మీకోసమే కదా డబ్బు సంపాదిస్తున్నాను అని అంటుంది. అందుకు ఆమె తల్లి, ఒక మానసిక వైద్యురాలికి రాత్రిపూట ఏమి పని ఉంటుంది? ఒక విషయం చెప్పమ్మా, ఈ మధ్య నువ్వు ఎవరినైనా కలిశావా? అలా అయితే నేను నిన్ను ఇబ్బంది పెట్టను అని అంటుంది. అప్పుడు కంజు తాను ఒకరితో డేటింగ్ చేస్తున్నానని అబద్ధం చెబుతుంది. కాని ఆమె తల్లి ఆమె మాటలను నమ్మదు. తరువాత వారిద్దరి మధ్య బ్రా మరియు బ్రెస్ట్ గురించి మాటలు వస్తాయి మరియు ఒకరితో ఒకరు వాదించుకుంటారు. అప్పుడే కంజు హఠాత్తుగా ఆ గదిలో లిగాన్ను చూసి భయపడుతుంది. లిగాన్ నవ్వుతాడు. అప్పుడు కంజు అతన్ని అడుగుతుంది, నువ్వు ఎంత విన్నావు అని. లిగాన్ తాను అంతా విన్నానని చెబుతాడు. మీరు నా అత్తగారితో అలా ఎందుకు మాట్లాడుతున్నారు అని అడుగుతాడు. కంజు అంటుంది, నువ్వు నా అమ్మను అత్తగారు అని ఎందుకు అంటున్నావు? నీకు నిద్రలో ఏమైనా కల వచ్చిందా అని అడుగుతుంది. అందుకు లిగాన్, అవును, నాకు కల వచ్చింది. నేను నా మొదటి ప్రేమను కలిశాను మరియు ఆమెను పెళ్లి చేసుకున్నాను అని అంటాడు. కంజు అంటుంది, మొదటి ప్రేమ కలలు చూడటం మంచిదే, కానీ నేను నీ మొదటి ప్రేమను కాదు అని అంటుంది. అప్పుడు లిగాన్ అంటాడు, నువ్వు నా మొదటి ప్రేమ కాదు మరియు నా డాక్టర్ కూడా కాదు, కానీ నా సర్జరీ జరిగినప్పటి నుండి నువ్వు నా చుట్టూనే ఉంటున్నావు. ఎందుకు చెప్పగలవా? నేను స్పృహ తప్పి ఉన్నప్పుడు నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నావని నాకు తెలిసింది. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆమెకు నీ గురించి చాలా పెద్ద అపార్థం వచ్చేది అని అంటాడు. లిగాన్ ఆమె కోసం పాలు తెచ్చి ఇస్తాడు మరియు ఇది తీసుకో అని అంటాడు. కాని కంజు, నేను తర్వాత తాగుతాను, నువ్వు టేబుల్పై పెట్టు అని అంటుంది. అప్పుడు లిగాన్ అంటాడు, నేను నీ గురించి ఎంతగానో ఆలోచిస్తున్నాను, కాని నువ్వు నాతో చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నావు. నేను ఇంకా నీకు గుర్తులేనా అని అడుగుతాడు. క్యాంగ్జు సమాధానం చెప్పదు. అప్పుడు లిగాన్ అంటాడు, పర్వాలేదు, నువ్వు నన్ను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు నువ్వు గుర్తున్నావు అని అంటాడు. మరుసటి రోజు మనం లీసన్ మరియు చాసియోన్లను ఒక ప్రకటన షూట్లో చూస్తాము. షూటింగ్ తర్వాత చాసియోన్ లిసన్ను ఈ రోజు అతను ఒంటరిగా ఎందుకు వచ్చాడని అడుగుతుంది. లీసన్ అంటాడు, నేను ఒంటరిగా రాను, ఇంకెవరితో వస్తాను అని అంటాడు. లీసిన్కు ఆమె లిగన్ గురించి అడుగుతోందని అర్థం కాలేదు. అదే సమయంలో మిస్టర్ హాంగ్ అక్కడికి వస్తారు మరియు లిసిన్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. తద్వారా అతను తన కాంట్రాక్టును పునరుద్ధరించుకుంటాడు. కాని లిసిన్ అంగీకరించడు మరియు అక్కడి నుండి వెళ్లిపోతాడు. చాసియోన్ మిస్టర్ హాంగ్ను అడుగుతుంది, ఈ రోజు లిసిన్ మేనేజర్ లిగన్ ఎందుకు రాలేదని. అప్పుడు మిస్టర్ హాంగ్ ఆమెకతను అనారోగ్యంతో ఉన్నాడని, అందుకే ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడని చెబుతాడు. ఇది విని చాసియోన్ చాలా షాక్ అవుతుంది. ఆమె లిగన్ను కలవడానికి ఆసుపత్రికి వస్తుంది మరియు నర్స్ను లిగన్ ఏ గదిలో ఉన్నాడని అడుగుతుంది. అప్పుడు నర్స్, నేను చెప్పలేను, ఎందుకంటే లిగన్ను కలవడం అనుమతించబడదు అని చెబుతుంది. ఇది విని చాసియోన్ కొంచెం బాధపడుతుంది. కాని అదే సమయంలో లిగన్ అక్కడికి వస్తాడు. అతన్ని చూసి చాసియోన్ చాలా సంతోషిస్తుంది. తరువాత ఇద్దరూ ఆసుపత్రి బయటకు వచ్చి మాట్లాడుకుంటారు మరియు చాసియోన్ అతని మాటలకు చాలా ఆకట్టుకుంటుంది. అప్పుడు ఆమె, మీరు నా టైప్ లాంటి వారే అని అంటుంది. లిగన్, లేదు, నువ్వు తప్పుగా చెప్పావు, నేను ప్రతి అమ్మాయి టైప్ను అని అంటాడు. అక్కడ చాసియోన్కు కొంతమంది అభిమానులు కనిపిస్తారు, కాబట్టి ఆమె వారందరికీ ఆటోగ్రాఫ్లు ఇస్తుంది. ఆటోగ్రాఫ్లు ఇచ్చిన తరువాత సియోన్ లిగన్కు టెన్నిస్ రాకెట్ను బహుమతిగా ఇస్తుంది మరియు మీరు జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్ మెడల్ గెలుచుకున్న మొదటి కొరియన్ అని చెబుతుంది. కానీ మీరు టెన్నిస్ వదిలి లిసిన్ మేనేజర్గా పనిచేస్తున్నారని తెలిసినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను.
మీ మెడల్ మీకు ఎలా పోయిందో మీరు చెప్పగలరా? ఇది విని లీగన్ ఆశ్చర్యపోతాడు మరియు నేను నా మెడల్ పోగొట్టుకున్నానా అని అంటాడు. అతను తన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడానికి తన మెదడుపై చాలా ఒత్తిడి చేస్తాడు. దానివల్ల అతని తలలో చాలా నొప్పి వస్తుంది మరియు అతను అక్కడే స్పృహ కోల్పోతాడు. కెంగ్ జూ డైరెక్టర్ను కలవడానికి వెళుతూ ఉండగా ఆమెకు ఫోన్ వస్తుంది మరియు లిగన్ పరిస్థితి గురించి తెలుస్తుంది. కెంగ్ జూ లిగన్ను పరీక్షించిన తర్వాత బయటకు వస్తుంది. అప్పుడు గబంగా లిగన్ ఇప్పుడు ఎలా ఉన్నాడని అడుగుతాడు. కంజు, నువ్వు ఎవరు? లిగన్ సంరక్షకుడు ఎక్కడున్నాడు అని అడుగుతుంది. గబన్ అతని అమ్మ నన్ను ఇక్కడకు త్వరగా రమ్మని చెప్పింది. నేను అతని స్నేహితుడిని అని అంటాడు. గు బంగ తనలో తాను అనుకుంటాడు, నేను అతన్ని పునఃకలయికకు వెళ్లమని బలవంతం చేయకపోతే ఈ రోజు అతని పరిస్థితి ఇలా ఉండేది కాదు. కంజు ఏమి జరిగిందో చెప్పగలరా అని అడుగుతుంది. గుప్ చాలాసార్లు చెప్పినా అతను పునఃకలయికకు వెళ్లడానికి అంగీకరించలేదు. కాని తరువాత ఏమి జరిగిందో తెలియదు. అతను పునఃకలయికకు వెళ్లాడు అని అంటాడు. పునఃకలయిక జరిగిన రోజు దృశ్యం మనకు చూపబడుతుంది. లిగన్ తన మొదటి ప్రేమను చూస్తాడు. అప్పుడు అతను తన భావాలను చెప్పడానికి ఆమె వెనుక వెళ్లబోతాడు. కాని అతను తన మొదటి ప్రేమను ఒక అబ్బాయిని ముద్దు పెట్టుకుంటూ చూస్తాడు. ఆ అబ్బాయి లిసిన్. ఇది లిగన్ కు చాలా పెద్ద షాక్ను కలిగిస్తుంది. లిగన్ చాలా ఏడుస్తాడు. తరువాత మనం లిగన్ను ఒక వంతెనపై కూర్చుని చూస్తాము. గబంగా ప్రేమను కలిశావా అని అడుగుతాడు. లిగన్ కలిశాను, కాని నా భావాలను చెప్పలేకపోయాను. నా ప్రేమను నా నుండి లాక్కున్నారు అని అంటాడు. గబంగా ఆ అబ్బాయి ఎవరు అని అడుగుతాడు. అప్పుడు లిగన్ అది లిసిన్ అని చెబుతాడు. గు బంగ కెంగ్ జీతో అతను తన మొదటి ప్రేమను కోల్పోయాడని మరియు ఆ అబ్బాయి అతని చాలా సన్నిహితుడని చెబుతాడు. అతని గురించి నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే అతను టెన్నిస్ ఆడటం మానేసినప్పటి నుండి అతను తన సర్వస్వం కోల్పోయాడు. కంజు తనలో తాను అనుకుంటుంది, అంటే అతని మొదటి ప్రేమ ఒక బాధాకరమైన జ్ఞాపకమైంది. కెంగ్జూ కూడా లిగన్ గురించి బాధపడుతుంది. రాత్రి కంజు లిగన్ను చూడటానికి వచ్చినప్పుడు అతని పక్కన అతని తల్లి కూర్చుని ఉంటుంది. కంజును చూసి లిగన్ తల్లి అంటుంది, విచిత్రంగా ఉంది కదా, నా కొడుకును ఇలాంటి స్థితిలో చూసినా నా కళ్ల నుండి ఒక కన్నీటి చుక్క కూడా రాలేదు. నేను అతని సవతి తల్లినేమో అని కూడా నీకు అనిపించవచ్చు. లీగన్ ఇక ఎప్పటికీ టెన్నిస్ ఆడలేడని నాకు తెలిసిన రోజు నుండి నేను నా పిల్లల ముందు ఎప్పుడూ ఏడవలేదని అనుకుంటున్నాను. నేను అతన్ని ఒంటరిగా వదిలి వెళ్లిపోయాను. ఆ రోజు నేను నా పిల్లల ముందు ఎప్పటికీ బలహీనంగా ఉండకూడదని నాకు నేను వాగ్దానం చేసుకున్నాను. తద్వారా వారు నాలాగా బలహీనుడు కాకూడదు. నేను కూడా ఒకప్పటి అథ్లెట్ను. నా పిల్లలను బలవంతులుగా చేయడం ద్వారా నేను గొప్పగా చేయాలి. కాని ఈ విధంగా నేను లిగన్ కోసం ఒక కఠిన హృదయం గల తల్లిని అయ్యాను. ఏ రాత్రి అయితే యాక్సిడెంట్ జరిగిందో లిగన్ నాతో ఏదో చెప్పాడు. తరువాత మాకు ఆ రోజు సీన్ చూపిస్తారు. లిగన్ రియూనియన్ నుండి ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడు వాళ్ల అమ్మ, నాన్న మరియు లీసన్ భోజనం చేస్తూ ఉంటారు. లిగన్ను చూసి వాళ్ల నాన్న అంటాడు, ఓ నువ్వు వచ్చావా? నీ అమ్మమ్మ నీకు ఇష్టమైన భోజనం పంపింది, వచ్చి తిను. లిగన్ అమ్మమ్మ పంపిన భోజనాన్ని వాళ్ల అమ్మ లిసన్ ప్లేట్లో కొంచెం పెడుతుంది. లిగన్ ఆ భోజనాన్ని తన ప్లేట్లో పెట్టుకుంటాడు. వాళ్ల అమ్మ మళ్లీ లిసన్ ప్లేట్లో భోజనం పెడుతుంది మరియు లిగన్ మళ్లీ తీసుకుంటాడు. అప్పుడు వాళ్ల అమ్మ కోపంగా అంటుంది, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? లిగన్ అంటాడు, అమ్మమ్మ ఈ భోజనం నాకోసం పంపింది, కాబట్టి నేను మాత్రమే తింటాను. వాళ్ల అమ్మ అంటుంది, అలా అయితే ప్రతిరోజు నువ్వు తినే భోజనమంతా లిసన్ సంపాదించిన డబ్బుతో వస్తుంది. నువ్వు ఏ స్పూన్తో తింటున్నావో, ఏ కుర్చీలో కూర్చున్నావో మరియు ఏ ఇంట్లో ఉంటున్నావో అన్నీ లిసన్వే. అమ్మమ్మ నీకోసం భోజనం పంపింది, కాని కొంచెం లిసన్ తింటే ఏమవుతుంది? ఈ రోజు నీకు ఏమైందో తెలియదు. వాళ్ల నాన్న కూడా అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు, అతను లిసన్తో అలా ప్రవర్తించకూడదని. లిసన్ అమ్మమ్మ పంపిన భోజనం తీసుకోవడానికి వెళ్తే లిగన్ అతన్ని తీసుకోనివ్వడు మరియు గట్టిగా అరుస్తాడు, నేను చెప్పాను కదా, ఈ భోజనం నాది, దానిని ముట్టుకోకు. అలా చేసినందుకు వాళ్ల అమ్మ అతనిపై చాలా కోప్పడుతుంది మరియు అతని చిన్న తమ్ముడు లేకుండా అతను ఏమీ కాదని, అతను దేనికి పనికిరాడని నిందిస్తుంది. అది విని లిగన్కు చాలా బాధగా ఉంటుంది. అతను అంటాడు, నేను కూడా మీ కొడుకునే కదా, నాతో అలా మాట్లాడకండి. నేను కూడా ఈ కుటుంబానికి చెందినవాడినే. కాని మీరు ఎప్పుడూ నన్నే ఎందుకు నిందిస్తూ ఉంటారు? మీకు తెలుసా, చిన్నప్పుడు నా బ్యాగ్లో ఎప్పుడూ ఒక గొడుగుండేది, ఎందుకంటే వర్షం వస్తే నన్ను తీసుకురావడానికి ఎవరూ రారని నాకు తెలుసు. లీసిన్ రాత్రింబగళ్లు ట్రైనింగ్ చేస్తే మీరు అతన్ని చూడటానికి వెళ్తారు. కాని మీరు నా ఎంట్రన్స్ సెరెమనీ, గ్రాడ్యుయేషన్ సెరెమనీ, నా పుట్టినరోజుకు కూడా ఎప్పుడూ రాలేదు. స్కూల్లో నన్ను వేధించేవారు, చాలా కొట్టేవారు. మీకు తెలుసా ఎందుకు? ఎందుకంటే నేను లిసిన్ పెద్దన్నయ్యను. నన్ను నేను కాపాడుకోలేనని కాదు, కాని నేను ఆ అబ్బాయిలను కొడితే నా తమ్ముడికి చెడ్డ పేరు వస్తుంది మరియు అతను బాధపడతాడు. నేను ఊపిరి పీల్చుకున్నా కూడా నన్ను లిసిన్తో పోలుస్తారు. మేమిద్దరం అన్నదమ్ములమే, కాని అతని దగ్గర అన్నీ ఉన్నాయి, నా దగ్గర ఏమీ లేదు. నా దగ్గర ఏమున్నా అది నా నుండి లాక్కున్నారు. నా తల్లిదండ్రులు, నా స్నేహితులు అందరూ. ఈ యాక్సిడెంట్ వల్ల నా జీవితం ఇలా అయింది. ఆ జ్ఞాపకాన్ని చెరిపేయడానికి నేను నా ఆత్మను కూడా అమ్మేస్తాను, కాని అది సాధ్యం కాదు. అమ్మా, నాకు మీ అవసరం ఎక్కువగా ఉన్న సమయంలో మీరు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు నా అమ్మ కాదని నాకు అనిపిస్తోంది. ఇంత చెప్పిన తర్వాత లిగన్ ఏడుస్తూ ఇంటి నుండి వెళ్ళిపోతాడు. లిగన్ తల్లి కంజూతో అంటుంది, ఆ రోజు లిగన్ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తే అతను చెప్పింది నిజమే అనిపిస్తుంది. నేను ఎప్పుడూ అతనిపై శ్రద్ధ పెట్టలేదు, అతన్ని ప్రేమించలేదు.
దానివల్లే అతను ఇలా తయారయ్యాడు. కాని లిగన్కు తల్లి అయ్యే అవకాశం నాకు మళ్లీ వచ్చింది. ఈసారి నేను ఈ అవకాశాన్ని చేజార్చుకోను. ఆమె చాలా భావోద్వేగానికి లోనవుతుంది. లిగన్ గురించి ఇంత తెలుసుకున్న తర్వాత కంజూకు లిగన్ పట్ల మరింత బాధ కలుగుతుంది. లిగన్కు స్పృహ వచ్చినప్పుడు తన గదిలో చాస్ హోంగిచ్చిన టెన్నిస్ రాకెట్ను చూస్తాడు. అతను ఆ రాకెట్ను తీసుకుని ఆసుపత్రి బయట టెన్నిస్ కోర్టుకు వస్తాడు. అతను నెట్ను తాకి చాలా భావోద్వేగానికి లోనవుతాడు. కంజూ కూడా బయట తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆమె లిగన్ను ఏడుస్తూ చూస్తుంది. కంజూను చూసి లిగన్ తన కన్నీళ్లు తుడుచుకుంటాడు మరియు అంటాడు, చాలా గాలి వీస్తోంది కదా, అందుకే నా కంట్లో ఏదో పడింది. కంజూ అంటుంది, నువ్వు ఏడుస్తున్నావని నాకు తెలుసు. దానివల్లేనా నేను చాలా మిస్ అవుతున్నాను. నేను లేచినప్పటి నుండి నాలో చాలా ఖాళీగా అనిపిస్తోంది. బహుశా నేను చాలా కాలంగా టెన్నిస్ ఆడకపోవడం వల్ల కావచ్చు. కంజూ అంటుంది, అది వ్యాయామం లేదా ప్రేమ గురించి అయినా నువ్వు అతను మళ్లీ చేయగలడు అని విని లిగన్ అతనినే చూడటం మొదలుపెడతాడు. అప్పుడే బాల్ మిషన్ నుండి బంతి వస్తుంది మరియు అది కంజుకి తగలబోతుంది. లిగన్ ఆమెను కాపాడుతాడు మరియు తన కుడి చేత్తో బంతిని పట్టుకుంటాడు. అది చూసి క్యాంగ్జు షాక్ అవుతుంది. ఆమె తన మనసులో ఇలా అనుకుంటుంది, ఈ వ్యక్తి 15 సంవత్సరాలుగా ఏ నొప్పిని మర్చిపోవాలనుకుంటున్నాడో అది ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. లిగన్ అడుగుతాడు, నేను నా కోల్పోయిన జ్ఞాపకాలను తిరిగి పొందగలనా? అప్పుడు కంజు అంటుంది, నీకు గుర్తులేకపోవడమే మంచిది, కాని నాకు అన్నీ గుర్తున్నాయి, ఎందుకంటే నేను నీ మొదటి ప్రేమను. ఇది విని లీగన్ చాలా సంతోషిస్తాడు. ఇంతలో లిసెన్ను కలవడానికి పోలీస్ ఆఫీసర్లు వస్తారు. దానితో అతను చాలా ఇబ్బంది పడతాడు. అక్కడే ఎపిసోడ్ ముగుస్తుంది. సో గైస్, ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. నా వివరణ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు తదుపరి ఎపిసోడ్ల వివరణ చూడటానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.